So hey people, welcome back to my YouTube channel. If you guys are new to my channel, this is Harini. I am a fashion designing student. I create content related to fashion, lifestyle, studying and whatnot all. So if you guys interested in such content, make sure to subscribe. సో గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే కలర్ కాంబినేషన్స్ అనమాట. అంటే నేను చాలామంది పీపుల్కి లైక్ సజెస్ట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఒకటే కలర్ కాంబినేషన్, మీ స్కిన్ టోన్కి ఈ కలర్ సూట్ అవుతుంది, ఈ కలర్ బాగుంటుంది అని చెప్పేసి. బట్ అదే ఓల్డ్ రొటీన్ కలర్ కాంబినేషన్స్ని ఫాలో అవుతూనే ఉంటారు. అంటే ఈ కలర్ కాంబినేషన్స్ ఏంటి అంటే సింగిల్గా మీరు స్టైల్ చేసి ఉండొచ్చు ఇప్పుడు నేను చూపించేవి. బట్ ఆ రెండు అంటే లైక్ కాంబోలో మీరు ఎప్పుడు కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేసే ఉండకుండొచ్చు. బట్ ఏమో చెప్పలేం. బట్ నాకు తెలిసిన మ్యాక్స్ పీపుల్ విల్ ఓంట్ ట్రై దట్ కలర్ కాంబినేషన్స్. ఎందుకంటే అవి ఏంటి డల్గా లైట్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా అవుతాయి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ అలాంటి పర్స్పెక్షన్ పొడగొట్టాలని చెప్పేసి నేనేం చేశానంటే ఐ క్రియేటెడ్ ఫ్యూ గార్మెంట్స్ అనమాట. కొన్ని గార్మెంట్స్ నేను స్కెచ్ చేశాను, హ్యాండ్ త్రూ ఇలిస్ట్రేషన్ వేసి దాన్ని ఏఐ త్రూ ఆ కలర్ కాంబినేషన్ నేను ఏ క్లాత్ అనుకుంటున్నానో ఆ క్లాత్ ఇవన్నీ పెట్టి చేయించాను అనమాట. గాయస్ అవుట్పుట్ మాత్రం ఎంత ప్రెట్టీగా ఉందంటే అంత ప్రెట్టీగా ఉంది. నేను చెప్పను, లైక్ మీరే చూడండి. అండ్ మనం కలర్ కాంబినేషన్స్ నేను కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను అని అనుకుంటే ఐ క్లియర్లీ మెన్షన్ ఇట్ హియర్. అండ్ షేడ్ నెంబర్స్ లైక్ ఒకవేళ మీకు ఈ కలర్ కాంబినేషన్స్ డై చేయించుకుందాం అనుకున్న షేడ్ నెంబర్స్తో పాటు క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఎందుకు డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ ట్రై చేయాలని నాకు అనిపించింది అంటే, నేను యాక్చువల్గా మాకు కలర్ స్కీమ్స్ సబ్జెక్ట్ ఉంది అనమాట మా స్టడీస్లో. సో నేను దాని త్రూ ఒకసారి అనుకున్నాను, ఎందుకు ఎప్పుడు అవే రొటీన్ కలర్ కాంబినేషన్స్ ఇలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు కదా అన్నట్టు. అండ్ చెప్తున్నా కదా గైస్, ఈ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ అని ఏముండదు, ఏది పేర్ చేసినా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఇప్పుడు లైట్ కలర్కి లైట్ కలర్ పేర్ చేసినా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు పేస్టల్ టోన్స్కి వెళ్ళినాం అనుకో, మనము పేస్టల్లో ఆపోజిట్ షేడ్ తీసుకుంటే అది బాగుంటుంది. లేదు పేస్టల్ కలర్కి డార్క్ కలర్, సేమ్ కలర్లో డార్క్ కలర్ పేర్ చేసినా బాగుంటుంది. అట్లా కొన్ని కలర్ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్దర్గా నేను లైక్ ఇంకో లాంగ్ వీడియోతో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా అంటారు కలర్ వీల్తో ఎలా చూస్ చేసుకోవాలి అనేసి. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ కాంటెంట్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆల్సో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. నేను దాని గురించి డీటెయిల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో యా గైస్, ఇప్పుడు నేను కొన్ని కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 8 to 9 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఐ షో యూ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం. సో ఇక్కడ ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది మనకి వాయిలెట్ కమ్ లైక్ ఏంటి అంటే ఇది ఒక గ్రీనిష్ ఎల్లో షేడ్ అనమాట. నేను ఈ కలర్ కాంబినేషన్ సెన్స్ ఫ్రమ్ బనియన్ నుంచి స్టైల్ చేస్తున్నా. నేను ట్రెడిషనల్ శారీ స్టైల్ చేశాను అనమాట ఈ కలర్ కాంబినేషన్లో. చాలా ప్రిటీగా ఉంది అండ్ నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో నేను ఫస్ట్ ఇక్కడ వెస్ట్రన్ అవుట్ఫిట్ చూపిస్తా. దీనికి ఏంటి అంటే నేను స్కూప్ నెక్ ఇచ్చి బ్యాక్ ఇట్లా బో ఇచ్చాను అనమాట. చాలా ప్రిటీగా ఉంది. అండ్ మీరు ఇక్కడ అంటే లైక్ ఈ కలర్ కాంబినేషన్లో మీరు లైక్ నెట్ తీసుకోవచ్చు, లైక్ సాటిన్ ఫ్యాబ్రిక్ కాకుండా వేరే ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు. కింద బాటమ్కి అనేది మీరు నెట్ ఇచ్చినా చాలా ప్రిటీగా అనిపిస్తుంది. సో మీకు ఈ కలర్ కాంబినేషన్ అనిపిస్తుంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్లో మనము ట్రెడిషనల్, వెస్టర్న్, ఎథనిక్ ఏ అవుట్ఫిట్ అయినా చూస్ చేసుకోవచ్చు. అంత ప్రిటీగా ఉంది కలర్ కాంబినేషన్ అనేది. సో నాకు ఇది ఎందుకు చూస్ చేసుకోవాలనిపిస్తుంది అంటే, నేను చాలా షాపింగ్ మాల్స్లో చూసా బేసిక్గా, నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా అనిపించలేదు. సో అందుకే నేను ఈ కలర్ కాంబినేషన్ అనుకున్నా. అండ్ ఈవెన్ నేను మా కజిన్ మ్యారేజ్కి కూడా కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఈ కలర్ కాంబినేషన్లో శారీ వీవింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సో అది అనమాట, చాలా ప్రిటీగా ఉంది. అవుట్పుట్ మాత్రం చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు ఒక లైట్ లావెండర్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట. ఎందుకు 2 లైట్ షేడ్స్ తీసుకున్నాను అంటే, పేస్టల్ కలర్స్ ఎవరు స్టైల్ చేయాలని అనుకోరు, బట్ అవి కూడా చాలా ప్రిటీగా అనిపిస్తాయి మన పైన, అంటే లుక్ని ఎలివేట్ చేస్తాయి అనమాట. అండ్ ఇది బ్రైడల్కి అంటే అప్కమింగ్ బ్రైడ్స్కి అయితే కొంచెం డల్ కలర్ అయితే వద్దు అని చెప్తాను, ఎందుకంటే బ్రైడ్స్ అంటే కొంచెం రిచ్గా ఎలిగెంట్గా కనిపించాలి కాబట్టి. సో యా, అంటే లైక్ నార్మల్ చిన్న చిన్న అకేషన్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా ప్రిటీగా ఉంటుంది. సో యా అనమాట, ఈ కలర్ కాంబినేషన్లో నేను లైక్ వెస్టర్న్ అండ్ ఎథనిక్ అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ కూడా చేశాను అనమాట. లైక్ శారీ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎథనిక్ వేర్ అనమాట. సో ఎథనిక్ వేర్ ఏంటి అంటే, నేను యాక్చువల్గా ఫస్ట్ లావెండర్ కలర్ కొంచెం పెట్టి లైక్ ఆరెంజ్ ఎక్కువ పెడదాం అనుకున్నా. బట్ ఆరెంజ్ మీద లావెండర్ కలర్ ఎంబ్రాయిడరీ మనకు నెక్ దగ్గర వచ్చిన డీటెయిలింగ్ కనిపించట్లేదు. సో అందుకే ఇలా పెట్టాను. బట్ ఇది కూడా చాలా ప్రిటీగా వచ్చింది. మనకు నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ కూడా చాలా ప్రిటీగా కనిపిస్తుంది. అండ్ నేను ఇలిస్ట్రేషన్ వేసినప్పుడే అనుకున్నా, లైక్ స్కెచ్ చేసినప్పుడు ఈ ఎంబ్రాయిడరీ కనిపిస్తుందా ఏఐ త్రూ ఎడిట్ చేశాను కదా, కనిపిస్తుందా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయిన ఉండే. బట్ లేదు, ఫైనల్ మంచిగా కనిపిస్తుంది.
అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ అవుట్ఫిట్ ఏంటి అంటే కొంచెం నేను స్లిట్ పెట్టాను అనమాట ఫ్రంట్లో. లైక్ అంటే లైక్ ఎట్లా అంటే నేను కొంచెమే పెట్టాను బట్ అది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట స్లిట్. కానీ అది కూడా చాలా ప్రిటీగా ఉంది. ఇఫ్ మీకు అలా నచ్చకపోతే స్లిట్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా ఐసీఎఫ్ దగ్గర నుంచి, ఆ ఆరెంజ్ అనేది మనకు లైక్ ఏంటి అంటే లైక్ ఇక్కడ ఈ మన రైట్ సైడ్ షోల్డర్ నుంచి కూడా రావచ్చు, అంత ప్రిటీగా అనిపిస్తుంది నార్మల్గా అయినా. సో అండ్ శారీ అయితే నేను నార్మల్గా చూడలేదు ఈ కలర్ కాంబినేషన్లో. బట్ అంటే దీన్ని కొంచెం మనం ఒకవేళ చేసిన అకేషన్స్ కట్టుకుని కొంచెం హెవీ జ్యువెలరీస్ లేదా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టి మనం స్టైల్ చేస్తే అయితే చాలా ప్రిటీగా అనిపిస్తుంది. అంత ప్రిటీగా ఉంది. పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్. అసలు అంటే వాళ్ళైతే ఈజీగా క్యారీ చేయొచ్చు. నాలాగా నేను ఎక్కువ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను గైస్. నాలాగా డార్క్ కలర్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది లైక్ డార్క్ కలర్ అయితేనే బాగుంటుంది నాకు ఒక పర్స్పెక్షన్లో ఉంటారు నాలాగా. సో వాళ్ళకైతే సెట్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ విత్ ఇది ఒక గోల్డ్ అండ్ ఎల్లో షేడ్ అనమాట. సో డార్క్ గోల్డ్ కలర్ అనుకోవచ్చు మనం. అది కూడా అసలు చెప్తున్నాం కదా గాయస్, శారీస్ కానీ మనం ఈ కలర్ కాంబినేషన్లో పెళ్ళికి స్టైల్ చేస్తే మాత్రం మనమే హైలైట్ ఉంటాం. బట్ నైట్ ఫంక్షన్స్కి అయితే ఈ కలర్ కాంబినేషన్ చాలా ప్రిటీగా వర్క్ అవుతుందని నా ఒపీనియన్. అండ్ కాక్టైల్ పార్టీస్కి బ్యాచిలర్ పార్టీస్కి అయితే ఈ వెస్ట్రన్ అవుట్ఫిట్ కూడా సెట్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే మనం మోడిఫై చేసుకుంటే, నేను చూపించిన డిజైన్ కాకుండా మీరు కలర్ కాంబినేషన్లో మోడిఫై చేసుకోండి. ఎందుకంటే నేను స్కెచ్ చేసింది ఒకలాగా, ఇక్కడ ఏ అయితే ఒకలాగా వస్తున్నాయి కాబట్టి నేను అంటే చెప్తున్నా మీకు. జస్ట్ నేను కలర్ కాంబినేషన్ మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా గార్మెంట్స్లో చూపిస్తున్నాను. సో ఇది వెస్ట్రన్ అవుట్ఫిట్ అండ్ ఎథనిక్ అవుట్ఫిట్ కూడా చాలా ప్రిటీగా వచ్చింది. అంటే మనం నార్మల్గా 3 పీస్ సెట్స్ ఈ కలర్ కాంబినేషన్లో నేనైతే చూశానంటే మనం కాదు కానీ ఎక్కువ నేను ముస్లిం వెడ్డింగ్స్లో అక్కడ ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ అయితే చూశాను. ఇఫ్ మీరు చూసి మాత్రం కింద కామెంట్ చేయండి. నేను ఎందుకు ఈ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నా అంటే ఎక్కువ మంది ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేయలేరు. సో వాళ్ళు చేయని వాళ్ళు చేస్తారని చెప్పేసి చూస్ చేశాను. కానీ మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అయితే నేను ఈ కలర్ కాంబినేషన్లో చాలా చూశాను. అంటే ఈ కలర్ కాంబినేషన్ అని చెప్పాను, బట్ బ్లూ అండ్ గోల్డ్ షేడ్స్ అయితే చాలా కనిపించినాయి నాకు. బట్ ఇది కూడా చాలా ప్రిటీగా ఉంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే నాలాగా ట్రై చేయండి. డెఫినెట్గా వర్త్ అని చెప్తాను నేను. ఎందుకంటే మన లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలాంటి కొన్ని కలర్ కాంబినేషన్స్ మనం ట్రై చేస్తే డిఫరెంట్గా కనిపించాలి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ట్రై చేయాలి గాయస్ ఎవరైనా సరే. అండ్ నేను ఇక్కడ ఫార్మల్ కూడా ట్రై చేస్తాను అనమాట. ఇది కొంచెం ఫార్మల్ అంటే చాలా పాష్గా వచ్చిందనమాట. అంటే నేను అక్కడ ఏంటి అంటే నార్మల్గా షర్ట్ టక్ చేయకుండా ఇలా ఇచ్చానమాట. లైక్ టై లాగా కొంచెం షేప్ ఇచ్చాను అనమాట. బట్ అది క్లాత్ లాగా కనిపిస్తుంది. ఓకే, బట్ ఈ ఫార్మల్ కూడా ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేయొచ్చు. ఎంత ప్రిటీగా కనిపిస్తుందో మీరే చూసుకోండి. అండ్ ఇలాంటి కొన్ని యూనిక్ కలర్స్ ట్రై చేస్తే ఏమంటుంది అంటే మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉంటే మనం ఏ అవుట్ఫిట్ వేసుకున్నా చాలా ప్రిటీగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ మనకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ రెడ్ విత్ బ్లూ అనమాట, సీ బ్లూ. అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్రిటీగా ఉంటుంది. అంటే 2 డార్క్ కలర్స్ అని చెప్పేసి చాలామంది చూస్ చేసుకోరు బేసిక్లీ. ఇఫ్ యూ వాంట్ అంటే డైయింగ్ చేసుకోవడానికి కలర్స్ కావాలనుకుంటే నేను షేడ్ నెంబర్స్ కూడా అక్కడ మెన్షన్ చేశాను గాయస్. అసలు ఈ కలర్ కాంబినేషన్లో వెస్ట్రన్ అవుట్ఫిట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లిటరల్ చెప్తున్నా కదా, ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది, అంత మంచిగా వచ్చింది కూడా. నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ చూడండి, ఆ డీటెయిలింగ్ చూడండి, అసలు ఎంత ప్రిటీగా అనిపిస్తుంది అంటే డెఫినెట్గా బ్రైడ్స్ ఉంటే మాత్రం బ్యాచిలర్ పార్టీస్కి లేదా బ్రైడ్ టు బీకి లేదా లైక్ మీ మెహందీకి కానీ కలర్ కాంబినేషన్ డెఫినెట్గా వాడతారని చెప్తాను నేను. అంత ప్రిటీగా ఉంది. ఆ నెక్ దగ్గర ఆ డీటెయిలింగ్ అంటే ఒక నిమిషం వరకు నేనే వేసాను అన్న థాట్లోకి వచ్చేసాను అనమాట. అంత బాగా వచ్చింది. అసలు ఐ మీన్ లవ్ విత్ దిస్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్లో నాకు వెస్ట్రన్ అవుట్ఫిట్ కాకుండా అన్ని కలర్స్ కన్నా కొంచెం ఈ అవుట్ఫిట్ మాత్రం చాలా నచ్చింది నాకు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ శారీ అయితే మనం ఈ కలర్ కాంబినేషన్లో నేనైతే చూడలేదు. అంటే పట్టు శారీస్ ఉన్నాయేమో మేబీ, బట్ నేనైతే చూడలేదు. సో దీన్ని నేను ఏం చేశానంటే హాఫ్ శారీ మోడల్ లాగా కన్వర్ట్ చేశాను అనమాట. సో అంటే లైక్ పళ్ళు ఒక కలరు, కింద బాటమ్ ఒక కలర్ లాగా ఇచ్చాను. సో అది కూడా ప్రిటీగానే ఉంది. బట్ నాకైతే వెస్ట్రన్ అవుట్ఫిట్ నచ్చింది ఈ కలర్ కాంబినేషన్స్లో. అండ్ ఇక్కడ ఎథనిక్ వేర్ కూడా కంప్లీట్ నేను కాంట్రాస్ట్ లాగా ఇచ్చానమాట. లైక్ రెడ్ కలర్ కుర్తీ వచ్చి బ్లూ కలర్ చున్నీ అనమాట. ఇది కూడా చాలా బాగానే ఉంది. బట్ నాకైతే వెస్ట్రన్ అవుట్ఫిట్ నచ్చింది. సో మీకు ఈ కలర్ కాంబినేషన్లో ఏ అవుట్ఫిట్ నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలామంది ట్రై చేయలేరు. ఎందుకంటే అంటే సింగిల్ కలర్స్ వేసుకుని ఉండొచ్చు, కానీ ఎందుకంటే ఈ రెండు అంటే ఎట్లా అంటే ఇట్లా బ్రైట్గా కనిపిస్తుంది దూరం నుంచి. ఆ కలర్స్ అయితే ఎవరు ట్రై చేయరు నాకు తెలిసినంత వరకు అయితే. మేబీ ఎందుకు ట్రై చేయరు అంటున్నావు అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఎందుకంటే ఆ పింక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది.
లైక్ గులాల్ పింక్ అంటారు కదా, మనం హోలీ అప్పుడు కలర్స్ వేసుకుంటాం, ఆ పింక్ అనమాట. సో అది ఎవరు ట్రై చేయరని నేను అనుకుంటున్నాను, బట్ యా. కానీ వెస్ట్రన్ అవుట్ఫిట్ మాత్రం క్రేజీ ఉంది చూడండి గైస్. అసలు ఆ నడుము దగ్గర ఓపెన్ ఇచ్చాను అండ్ లిటరలీ అసలు అంత మంచిగా వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ అవుట్ఫిట్ డెఫినెట్లీ ఫర్ అప్కమింగ్ ఏది ఫంక్షన్గా నేను ట్రై చేస్తాను. అంత నాకు నచ్చింది ఇది. అండ్ నడుము దగ్గర ఆ స్లిట్ కూడా చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్లో నేనైతే డ్రెస్సెస్ ఎక్కువ చూడలేదు, బట్ 3 పీస్ సెట్స్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసినట్టు నాకు కొంచెం స్ట్రైక్ అవుతుంది అనమాట కొన్ని కలర్స్. సో ఏమో చూద్దాం. ఇఫ్ ఉంటే కింద కామెంట్ చేయండి నాకు. అండ్ నేను శారీస్ కూడా చూడలేదు అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఎథనిక్ వేర్ అనమాట మనకి. సో ఎథనిక్ వేర్ కూడా చాలా ప్రెట్టీగా వచ్చింది. అంటే నేను కింద ఏం చేశాను, నడుము దగ్గర 2 స్లిట్స్ చేశాను అనమాట. ఒకటి సీ బ్లూ కలర్ అయితే ఇది గ్రీన్ కలర్ లాగా వచ్చిందనమాట. సో కొంచెం డార్క్ షేడ్ వచ్చింది. సో 2 డివైడ్ చేశాను. కంప్లీట్ ఫర్ వెస్టర్న్ అంటే లైక్ వెడ్డింగ్ లుక్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఇది, గెస్ట్ వెడ్డింగ్ లుక్కి. అండ్ ముస్లిం వెడ్డింగ్స్ అయితే పర్ఫెక్ట్గా నడుస్తుంది, అంత ప్రెట్టీగా ఉంది. కాకపోతే కొంచెం వాళ్ళకైతే కొంచెం కింద బార్డర్ అనేది కొంచెం హెవీ చేసుకుంటే చాలా ప్రెట్టీగా అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద చెప్పండి. అండ్ హియర్ కమ్స్ ద శారీ నేను ఈ కలర్ కాంబినేషన్లో చూసిన, నాకంటే ఇప్పుడు అంటే ఆఫ్టర్ గార్మెంట్ అంటే కంప్లీట్ అయినాక అనిపిస్తుంది చూసిన శారీ అయితే. బట్ వెస్ట్రన్ అండ్ వెస్ట్రన్ అవుట్ఫిట్ అయితే చూడలేదు. సో యా, మీకు నచ్చితే మాత్రం చెప్పండి. ఈ శారీ కాంబినేషన్ చాలా బాగుంది, కానీ చూడడానికి బాగుంది కానీ కట్టుకొని ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఉండొచ్చు మేబీ, లైక్ అంటే చాలా అంటే నార్మల్గా బయట ఉండొచ్చు. బట్ నేనైతే చూసిన కొన్ని కలర్ కాంబినేషన్స్, బట్ నాకెందుకో లైక్ వెస్ట్రన్ అండ్ వెస్ట్రన్లో ఈ కలర్ కాంబినేషన్ లేదు అనిపించి నేను క్రియేట్ చేశాను. అండ్ హియర్ కమ్స్ ద గ్రేట్. అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత ప్రెట్టీగా ఉంది తెలుసా గైస్. డార్క్ బాటిల్ గ్రీన్ విత్ గోల్డ్ అనమాట, కంప్లీట్ గోల్డ్. ఇది గోల్డ్ అంటే రియల్ గోల్డ్ కాదు, గోల్డ్ కలర్ షేడ్ అనమాట. అసలు గైస్ వెస్టర్న్, ఇండో వెస్టర్న్, ఫార్మల్, ఎథనిక్ అన్నీ క్రియేట్ చేశాను ఈ కలర్ కాంబినేషన్లో. అంత నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్. సో మీరు కూడా చూడండి. సో ఫస్ట్ నాకు ఈ కలర్ కాంబినేషన్లో శారీ నచ్చింది, అందుకే నేను శారీ చూపిస్తున్నా. ఈ శారీ అయితే మనం చిన్న చిన్న పార్టీస్కి స్టైల్ చేయొచ్చు, కాక్టైల్ పార్టీస్కి స్టైల్ చేయొచ్చు, కిటీ పార్టీస్కి స్టైల్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఆ శారీ. కొంచెం మనం ఆక్సిడైజ్ కొంచెం జ్యువెలరీ కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ చాలా ప్రిటిక్గా అనిపిస్తుంది దీనిపైన. నిజంగా నాకు చాలా 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 నచ్చింది ఈ శారీ. డెఫినెట్గా ట్రై చేస్తా, ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తా ఈ శారీని. డెఫినెట్గా స్టే ట్యూన్. ఇఫ్ యూ అంటే మీరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలనుకుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ కమ్స్ హియర్ ద ఎథనిక్ అవుట్ఫిట్ అనమాట. ఎథనిక్ అని చెప్పాను, బట్ ఇండో వెస్టర్న్ లాగా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్. అంత గైస్ ఆ డ్రెస్లో ఏముంది గైస్, అంత సింపుల్గా ఉన్నా ఎంత బ్రైట్గా అండ్ ఎలిగెంట్గా అనిపిస్తుంది మీరే చెప్పండి. సో కలర్ కాంబినేషన్ వల్ల లైక్ కలర్ కాంబినేషన్ ఎలాంటివి తీసుకోవడం వల్ల కూడా డ్రెస్సెస్ అనేవి సింపుల్ డ్రెస్సెస్ కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి అనమాట. సో యా, ఇది కూడా చాలా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎథనిక్ వేర్ ఎంత ప్రెట్టీగా ఉంది చూడండి. పక్కా పర్ఫెక్ట్ ఫర్ గెస్ట్ వెడ్డింగ్ లుక్ అనమాట. నిజంగా అసలు గెస్ట్ వెడ్డింగ్ లుక్కి కూడా ఇంత బాగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ అంత ప్రెట్టీగా ఉంది. సింపుల్గా అనిపిస్తాం, ఇంకా ఎలిగెంట్గా కూడా కనిపిస్తాం, రిచ్గా అనిపిస్తాము. సో యా, ఈ కలర్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో ఈ లుక్ అయిపోయాక నేను ఫార్మల్ కూడా చేస్తాను. హియర్ కమ్స్ ది ఫార్మల్ అవుట్పుట్. అసలు ఇది కూడా చాలా ప్రెట్టీగా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కలర్ కాంబినేషన్లో ఫార్మల్గా మనం క్రియేట్ చేయొచ్చా అని. ఎంత ముద్దుగా ఉంది కదా గాయస్ అసలు. అంటే ఇట్లా ఆఫీస్కి వెళ్ళలేం, బట్ ఫార్మల్గా స్టైల్ చేస్తే మాత్రం క్రేజీ ఉంది ఈ కలర్ కాంబినేషన్. అండ్ వెస్టర్న్లో వచ్చేసి నేను కింద ఇక్కడ చిన్న షార్ట్ అండ్ టాప్తో పేర్ చేస్తాను అనమాట. అది కూడా చాలా ప్రెట్టీగా వచ్చింది, క్యూట్గా వచ్చింది. సో చిన్నపిల్లలకి ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ కలర్ కాంబినేషన్ అనేది స్టైల్ చేయొచ్చు, లైక్ షార్ట్ అండ్ ఇట్లా టాప్ లాగా చాలా ప్రెట్టీగా అనిపిస్తుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ అసలు ఎంత ప్రెట్టీగా ఉంది అంటే అంత ప్రెట్టీగా అనిపిస్తుంది నాకైతే. చూస్తుంటే ఇంకా ప్రెట్టీగా అనిపిస్తుంది, ట్రై చేస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైన్ కలర్ విత్ డస్కీ రోజ్ కలర్ అనమాట. ఇది కూడా చాలా ప్రెట్టీగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్. అంటే ఈ కలర్స్ వచ్చి సింగిల్గా స్టైల్ చేసి ఉండొచ్చు, బట్ ఎవరు ఇట్లా కలర్ అంటే కాంబినేషన్గా ట్రై చేసి ఉండకుండొచ్చు. అండ్ శారీస్ విషయానికి డ్రెస్సెస్ విషయానికి వస్తే నేను కూడా ఎప్పుడు చూడలేదు ఈ 2 కలర్ కాంబినేషన్స్లో. మేబీ 3 పీస్ సెట్స్ ఉండొచ్చేమో, బట్ నేనైతే చూడలేదు ఎప్పుడు. సో యా, ఫస్ట్ వచ్చేసి వెస్ట్రన్ అవుట్ఫిట్ గాయస్. వెస్ట్రన్ అవుట్ఫిట్ ఎంత ప్రెట్టీగా వచ్చింది తెలుసా అసలు. ఐ మీన్ లవ్ విత్ దిస్ కలర్ కాంబినేషన్. అంటే ఇట్లా నేను డ్రెస్సెస్ లైక్ స్కూప్ నెక్ ఇచ్చి స్లిట్స్ ఇచ్చాను అనమాట బ్యాక్, అండ్ జిగ్జాగ్ ఓపెన్ పెట్టాను. ఆ స్లిట్ కూడా చాలా ప్రెట్టీగా అంటే డీసెంట్గా కనిపిస్తుంది. స్లిట్ ఇచ్చినట్టు కూడా కనిపించట్లేదు, చాలా డీసెంట్గా కనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్లో శారీ కూడా చాలా ప్రెట్టీగా ఉంది. అంటే చిన్న చిన్న అకేషన్స్కి ఈజీగా స్టైల్ చేయొచ్చు, అంత ప్రెట్టీగా ఉంది.
అండ్ ఏంటంటే రిచ్ అండ్ ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది. సో నాకైతే చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ హియర్ కమ్స్ ది ఎథనిక్ వేర్. ఇది కూడా మనకి ఏంటి అంటే లైక్ బ్రైడ్ గెస్ట్ లైక్ గ్రూమ్ మేట్స్ కానీ బ్రైడ్ మేట్స్కి కానీ లైక్ ఎంగేజ్మెంట్ లుక్కి దానికి దీనికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ప్రొటెక్ట్గా అనిపిస్తుంది, చాలా లైట్ అండ్ అంటే మనం ఫార్మల్ అవుట్ఫిట్స్కి స్టైల్ చేసే ఉంటాము. లైక్ ఇది ఒక బ్రౌన్ అండ్ క్రీమ్ వైట్ షేడ్. మీకు ఒకవేళ డైయింగ్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ కలర్స్ కూడా షేడ్స్ కూడా మెన్షన్ చేశాను, షేడ్ నెంబర్స్. డూ చెక్ ఇట్ అవుట్. వచ్చేసి మనం ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా డీసెంట్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. అంటే ఈ కలర్స్ అనేవి 2 కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ప్రిటిక్గా కనిపిస్తున్నాయి మనకి. అంటే నేను నార్మల్గా ఫార్మల్ అవుట్ఫిట్స్లో చూసాను ఈ కలర్ కాంబినేషన్, బట్ అబ్బా ఇదేం బాగుంటుంది అన్న థాట్లో ఉండే. బట్ అంటే ఇక్కడ ఇన్పుట్ చేశాక ఇంత బాగుందనేది నాకు అర్థమవుతుంది. అండ్ శారీ అయితే నేను ఈ కలర్ కాంబినేషన్ అస్సలు చూడలేదు. అంటే ఈ కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సింపుల్ గెస్ట్ వెడ్డింగ్ లుక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్, రిచ్గా కనిపిస్తుంది కాబట్టి. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎప్పుడూ చూడలేదు. మీరు ఎక్కడైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి. బట్ అండ్ ట్రెడిషనల్ వేర్ అంటే ఎథనిక్ వేర్లో నేను చూసాను ఈ కలర్ కాంబినేషన్. నార్మల్గా కుర్తీస్ 3 పీస్ సెట్స్లో చూసాను ఈ కలర్ కాంబినేషన్ అనేది. సో బట్ ఇలా చూడలేదు. లైక్ నార్మల్గా ఎంబ్రాయిడరీ కానీ లేదంటే బాటమ్ ఆ కలర్ రావడం కానీ అలా చూసాను అనమాట. సో ఇది కూడా అంటే 3 పీస్ సెట్లా కూడా ఇవన్నిట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ సచ్ మోర్ కాంటెంట్. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.